నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా ఆ తర్వాత కూడా ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. దీనికి వ్రీమేల్ అని పేరు పెట్టనున్నారు. మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఆదివారం సాయంత్రం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని, తీరం దాటేటప్పుడు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని తెలియజేసింది. అయితే ఆంధ్రప్రదేశ్కు ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు తెలియజేశారు. ఇదే సమయంలో తీరానికి దూరంగా తుపాను పయనించినందున ఆ దిశగా భూ ఉపరితలం మీద నుంచి వేడి గాలులు వీయనున్నాయి. ఇప్పటికే వాయువ్య భారతం నుంచి తీవ్ర వడగాల్పుల మధ్య భారతం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడనం దిశగా వీస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని అనేక ప్రాంతాల్లో రానున్న 4 రోజులు ఎండ తీవ్రత పెరగడంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా కేరళకు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా తుఫాను వచ్చిన రుతుపవనాల రాకలో జాప్యం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేరళకు ఆనుకుని అరేబియా, హిందూ మహాసముద్రంలో రుతుపవన మేఘాలు భారీగా ఆవరించి ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం బలపడి తుపానుగా మారి బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే క్రమంలో అరేబియాలో ఉన్న రుతుపవన మేఘాలు కేరళ వైపు వస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు ఈ నెల 29, 31వ తేదీల మధ్య ఏ క్షణమైన రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్లో 103% వర్షాలు కురుస్తాయని ఇంతకు ముందు అంచనా వేయగా తాజా పరిస్థితులను బట్టి 105% వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాగే నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కూడా ఈ ఏడాది ముందే జరుగుతుందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ సీజన్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షం కురిసే రోజుల సంఖ్య తక్కువని, ఫలితంగా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా, శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు, అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని, పలుచోట్ల ఎండలు తీవ్రంగా ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించింది. శుక్రవారం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఓవరాల్ గా వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఈసారి వర్షాలు బాగా కురుస్తాయి, కాకపోతే తక్కువ రోజులు కురుస్తాయి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం అనుకుని నిన్న మొన్న ఏర్పడినటువంటి ఏదైతే ఉందో అల్పపీడనం, అది క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ రోజు అది వాయుగుండంగా మారి తర్వాత క్రమంగా బలపడేటువంటి అవకాశం ఉంది. సో అది మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత ఇది మోస్ట్లీ తుఫాన్ గా మారడానికి ఆస్కారం ఉంది. అక్కడి నుంచి ఫర్దర్ గా కూడా ఇంకెంత అవడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపైన మనం చూసుకుంటే ఈశాన్య దిశగా పయనిస్తుంది. అయితే సాధారణంగా ఎప్పుడైనా తుఫాన్లు అది పయనం చేసేటప్పుడు ఇప్పుడు తీరం మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు పయనిస్తున్న తుఫాన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి అయితే రిమేల్ గా దానికి నామకరణం కూడా తుఫాన్ గా మారిన తర్వాత చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తమిళనాడు ప్రాంతాల మీద తక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఉత్తర ఒరిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ వీటిపైన ఎక్కువగా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్దర్ గా ఇంటెన్సిఫై అయిన తర్వాత ఈ ప్రాంతంలోనే తీరం దాటేటువంటి అవకాశం ఉంది. బహుశా శనివారం రాత్రి లేదా ఆదివారం ఇది తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అయితే పెద్దగా వర్షాలు ఉండవు, కానీ అక్కడక్కడ చెదురుమదులు. ఎందుకంటే ఒకసారిగా ఈ సముద్రం లోపల ఎప్పుడైతే సిస్టమ్ ఉందో ఇది ల్యాండ్ మీద ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ అంతా తీసుకోవడం వల్ల ఒకసారిగా డ్రై వెదర్ గా మారిపోతుంది. దీనివల్ల పొడిగాలి తీవ్రత అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే పొడిగాలు పెరిగి అక్కడక్కడ 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి, ఎందుకంటే టెంపరేచర్ హైక్ అవగానే
సిబి క్లౌడ్స్ ఎఫెక్ట్ ఫామ్ అయ్యి ఖచ్చితంగా అక్కడ ఉరుములు మెరుపు ఎదురుగాలతో కొన్ని వర్షాలు అక్కడక్కడ పడేటువంటి అవకాశం ఉంది. నిన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా చోట్ల రైన్స్ పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఇప్పుడు రుతుపవనాలు అయితే గమనం మాత్రం సకాలంగా నడిచేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది.